అబ్బబ్బబ్బా ఈ నల్లి కుట్ల మొగుడు నల్లొచ్చేసరికి బయటికి పోయి ఉంటాడు. ఈ డబ్బలు నింపలేక నా నడమంతా వచ్చి కలవాడతాని. ఇంట్లో ఒక్క పని చేయడు, అన్ని పనులు నేనే చేయాలి. నీ అవ్వా ఇప్పుడు ఏం చేయాలనో ఏం అర్థమైతే లేదు. మందు తాగుదామంటే జేబులో రూపాయి లేదు. ఛీ, ఎవడన్నా 9 పెగ్గో తాగిస్తారని బయటికి పోతే ఎవరు తాగియాలి. ఇక ఏం చేస్తా, నా పెళ్ళన్నే ఒక 100-150 అడుకొని కోటరు గుద్దుతా పోతా. ఆయి చెంపాలా ఒకరికి ఒకరుండగా. అబ్బ కొడుక, జర ముందస్తే ఈ డబ్బాలన్నీ నల్లమొక్కుతుంది నాతోటి నింపినాక వచ్చిన హాయి ఉయ్యాలా హాయి ఉయ్యాలా, నిద్ర లేదు సుఖం లేదు, ప్రేమ చెంపాలా ఒకరికి ఒకరుండగా. మందు తాగకపోతే తలకాయ పని చేస్తలేదు. దీన్ని పైసలు అడిగింది అనుకో ఇయ్యరమాయ తిడుతుంది. తలకాయని వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. రవలి ఓ రవలి ఉన్నవానే ఏంది రవలి అని రాగాలు తీసుకుంటా అంపులకానే కూర్చున్నావు. అగో ఏంది ఇది? ఏంది అంటారు? ఏంది బాలింత లెక్క కట్టుకున్నావు? కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చెప్పుడిక్కడి చేయటానికి. అంటే అదే అదే అవ్వ ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చింది. ఏమైందిరా? చెవులకు గాలంతమైంది, తలకాయ తిమ్మంటాంది. ఇది బాగున్నట్టే. నీకు తెలుసా? ఏంటి తెలిసేది? ఏంటిదని అడుగుతానవేంత నల్ల మొక్కవుదానా? ఈ గాలి చెవుళ్ళల్లో పోయింది, చెవుళ్ళల్లో పోయి మెదడు పట్టుకున్నది. ఇదేంటైతే ఎదురు చూస్తున్నా. ఈ గాలి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎరికేనా? నీ అవ్వ 90 వేయాలి. 90 ఎత్తనే గాలి బయటకు వస్తుంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 90కి 100 రూపాయలు ఎవరు ఇస్తారు చెప్పు? 90 తాగుతా నీకు ఆడిపోతుందా? అయితే పోయి తాగిరాపో. తలకాయ చీరినట్టు చెప్పబడుతుంది. 90 తాగిపో అంటారా కానీ మరి పైసలు ఎవరు ఇస్తారా అమ్మా? అంటే ఇప్పుడు తువ్వాలు తీసినందుకు నన్నే అడుగుతాను? నల్ల మొక్క పోడా నేను ఇయ్యా అంటాను. ఇచ్చరాకని ఇచ్చిపెట్టా ఏమనుకుంటానమ్మా అమ్మ? నేనేమన్నా చిన్న పొల నల్ల మొక్క పోడా? తువ్వాల తీయంగానే గాడుపు తొత్తానా? అంటే తాగేందుకు వంకలు పెట్టుకొని మరి వంకలు పెట్టాడుకపోతే చక్కగా అడుగు తిత్తవానే అందుకే వంకలు పెట్టి అడిగిన. సరే వంకలు పెట్టకుండా అడుగుతాను కదా, మరి ఇయ్యరా అదే తాగత్తావు 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టి 90 తాగితే ఏమత్తది చెప్పు? ఇంకో 100 రూపాయలు ఎత్తే కిలో కూర వస్తుంది. 3 పూటలు మంచిగా తినచ్చు. 3 పూటలు లేదేం లేదు, ఒక్క పూట తిన్నా మంచిగా. కానీ 90 తాగండి ఇత్తవా అయ్యవా? ఊకున్న కొద్ది బాగా చేస్తాను. ఏం పని చేస్తాను? నీకు పైసలు ఇవ్వాలి. నేను పైసలు కావాలట. పైసలు చూస్తాను చూడు. పోవే పో. కుక్క బెదిరించి చెప్పెచ్చుకపోయిందట. నీ ఆసుంటోళ్ళను మస్తు మంది చూసినా. ఎక్కడున్నా నువ్వు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాలమ్మా. ఏమనుకుంటారో ఈ శంకర్ గారికి పాతారా లేదా అనుకుంటారా? 90 కాదు. ఈ మాట నువ్వు అన్నావు కదా, మైండ్ డిస్టర్బెన్స్ అయింది. కోటలు ఎత్తా వచ్చి నీ సంగతి చెప్తా. ఇక చూసుకో. నడుము సహకరించలేదు, పట్టుకున్నది. కోటలు ఎత్తే సాబ్ అవుతుంది. వచ్చినాక అమ్మ సంగతి చెప్తా. ఇంట్లో ఏం చేస్తానా? అత్తున్నా ఏంది చెప్పు. ఏమి లేదే, మా చెల్లె 10,000 రూపాయలు అడిగిందే. నిన్ను అడగని ఇస్తానే, అందుకే నేను పిలిచిన.
చెల్లి అడిగిందని 40,000 ఇచ్చినావు, మళ్ళీ 10,000 ఎందుకట? మా చెల్లె కొడుకు కంప్యూటర్ కొంటది అట్నే 30,000 రూపాయలు ఉన్నాయట, 10,000 తక్కువ పడ్డాయి. పంట మీద అవి ఇవి కల్పిస్తాడటనే. గా 30-40,000 కంప్యూటర్ వస్తుందా? 1,00,000 రూపాయలు పెడితే వస్తుంది. వాడు ఇప్పుడే నేర్చుకుంటాడు అట్నే, అందుకే సెకండ్ హ్యాండ్ లో 40,000 పెట్టుకుంటాడు. నేర్చుకున్న తర్వాత 1,00,000 రూపాయలు కొంటాడు అట్నే. చెల్లె అని పైసలు ఇస్తున్నావు కదా, అడిగేటప్పుడు కంట అయితే చేయదు కదా. ఇచ్చేది ఉంటే ఇచ్చుకో. ఇచ్చేది ఉంటే ఇచ్చుకో అంటున్నావు, ఇవి అన్నా అదే చెప్పు. పిల్లగాని చదువు కోసం అంటున్నావు కదా, పంట వెళ్ళాక ఇస్తుంది కదా. ఏందే స్వరూపా నువ్వు ఇవ్వంటున్నావే? అబ్బా నీ దయగలుగునవే, పోయి ఇచ్చేత్తా. చెప్పండి రా. జల్లేత్తా. కంతలోడు 10 రోజులకి ఇస్తాను 10,000 తీసుకున్నాడు. ఇయ్యకపోతే తొండలు ఎక్కిత్తానికి. అవో కంతలోడు మాటలన్నీ వస్తాడు కదా. ఏంది మంజుల గద్ద మీద కూర్చున్నావు? బుద్ధుందా బుర్రుందా? గద్ద మీద కూసపోతే ఇల్లు మీద కూర్చున్నా కంతలోడా? ఏంది మంజుల నేను పేరు పెట్టి వెళ్తే నన్ను కంతలోడా అంటున్నావు, మర్యాద లేదా నీకు? మర్యాద నీకెక్కడిదా? నీ మాట తప్పినావు నువ్వు. అంటే 10 రోజులు అన్నకాడ 15 రోజులకి ఇస్తా. నేనేమన్నా ఎగ్గొడుతున్నాను ఏంది నీ పైసలు? ఎగ్గొడితే ఊకుంటున్నారా? నీకు గల్లబట్టిగ్గా. ఇగో మంజుల మాటలు మంచిగా రాని, ఊకున్నా కొద్దీ ఎక్కువ తక్కువ చేస్తున్నావు. నీతో మాటలు లేవురా. పైసలు ఫస్ట్. పైసలు ఇచ్చడానికి వచ్చిన ఆగో, పేరు పెట్టి పిలువు నన్ను. పేరు పెట్టి పిల్లడానికి నువ్వు చిన్న పోరని వారా? ఫస్ట్ పైసలు అంటే నీ పద్ధతి మార్చుకో. పద్ధతి లేదు ఫస్ట్ పైసలు వారైబే. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువా. ఇగో మంజుల మొదటిదే మంచుకున్నది. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఇక ఆపు, నీకిత్తా. ఈరా ఫస్ట్ పైసలు. ఇగో కవర్లో పెట్టుకొచ్చినవేంద్రా? కవర్లేనా? ఈ కంతల సత్తిగాడు మంజుల దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నాడు? మొత్తం అన్ని అరేవింటికెళ్ళి దిగుతలేదు కదా. వాన కొడుతాని తడుస్తుందని కవర్లో పెట్టుకుని వచ్చిన నీ భయానికి. నేనంటే గాయంతో మాత్రం భయం ఉండాలి, నీ అవ్వ తగ్గేదేలే. ఇగో తగ్గకు పెరగకు గాని నీ పైసలు అయితే నీకు ఇచ్చిన, నేను పోతున్నా. ఇది ఏం చేసిండు పైసలు? చెప్తాగింది సంగతి. అగో కంతల మామ ఎటు పోయేస్తానవరా? ఎట్లేదురా, పొలం కాడికి పోయేస్తానా. ఏ పొలం కాడికి? మంజుల పొలం కాడికా? నా పని అయిపోయింది అనుకున్నారా? అయితే గాని గామ దగ్గర ఏం తీసుకున్నావురా మామ? అరే గిరే బేగి అంటుంది. గంతగానం ఏం అర్జెంట్ వచ్చింది? ఏం లేదురా, 10,000 అడుక్కొని ప్యాక్ ఆడిందిరా. పైసలన్నీ వేనేరా, మళ్ళా వేరే కాడికి వచ్చి ఆమెకి ఇచ్చిరా 10,000. నువ్వు అట్లా అనొద్దన్నా. ఏంది పత్తాలాట ఆడి 10,000 కొట్టుకున్నావా? ఆడిడ ఇంకులాడికి వచ్చి ఆమెకి ఇచ్చినవా? గందుకేనా ఆమె అరే గిరే అంటే పడతాను? అరే ఆమె దగ్గర అప్పు తీసుకునే బదులు మందు తాగి రావాల్సిందేరా. పానమైనా మంచిదే గాని ఆమె దగ్గర అప్పు తీసుకున్నాం అనుకో చిత్ర హింసలు పెడుతుంది. ఫస్ట్ పేరు పెట్టి పిలుస్తుంది. పైసలు మాట తప్పినామనుకో అరే గిరే అని మాట్లాడుంటేరా. అయితే గాని నువ్వు ఆడే ఈడ పైసలు అడగవు కదా. లోపలేం లేదు. అరే శంకరి, నేను అడిగా గాని మీ అత్త దగ్గరనే 10,000 అడుక్కొని వచ్చిర్రా మా చెల్లెకి ఇస్తా అని. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? ఇట్లా కూడా నేర్చుకుంటానవా? సరే నా అత్త దగ్గర పోయి చెప్తా, ప్యాకాట్ ఆడి 10,000 కూడా కొట్టిండని. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? అబ్బా శంకరి, నీకు దండం పెడతారా? నువ్వు చెప్తే మాకు పెద్ద లొల్లులు అవుతాయిరా. కావాల్సి ఉంటే నీకు సాయంత్రం 1/4 తాగిపిస్తారా? అంతేనా? కోటరు కాదు, నాకు ఇప్పుడు ఆపద ఆగిపోయాలే, మంచిగా మటన్ కూర తినిపోయాలే. అట్లయితే చెప్పా, ఏమంటావు? తినిపిస్తా పోరా మరిదా. ఇవాళ ఆ మలేష్ గారు నేను పొడుదాయను. ఇవాళ నేను ఇంటికైనాక నా పిల్ల నన్ను పొట్టు కొడుతుంది. నీ అవ్వ నన్ను ఎందుకు కొడుతుంది? మందు బాబులం మేము, మందు తాగి మాకు మేమే తాగుతాం. రోజా, ఏ రోజా, నీ అవ్వ
రోజా లేదు నాకు కూజ లేదు రాయా బయటికి అయ్యో 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 గుండా కొడతా మళ్ళా తాగొచ్చినావు ఇక నీకు బుద్ధి నడుతుందిరా ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేదు. ఏంది నాకు బుద్ధి ఉందంట నానే మందు తాగాలంటే బుద్ధి ఉండాలి నానే బుద్ధి ఉండాలంటే మందు తాగానే నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమైతుందారా నల్ల మొక్కపోడా నిన్ననే మందు తాగా అని చెప్పి మళ్ళీ ఇప్పుడే తాగొచ్చినవేంద్రా ఏ ఊకే ఇప్పుడు తాగొచ్చిన ఏంది నీకు పోయే కాలం వచ్చిందిరా రవిగా కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. పోతేనే మావోత ఊహలకు మావోత ఊహల పల్లకిలో ఊరేగుతుంది నా మనసు ఓ ఓహో కాటుకా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కాట్కా గిట్క అంటే కళ్ళలో పడతా ముండగడక నీకు ఎవడు పోయించిండ్రా ఫస్ట్ పేరు చెప్పు నీ కథ గమ్మతుంది రోజా పోపించడానికి చిన్న పోరన్నా నేనే పోసుకున్నా కడుపులా నేను తాగకురా అంటే ముండగడక నువ్వు ఎందుకు తాగుతానో చెప్పు ముందు ఏ రోజా నాకు ఎదురు మాట్లాడకే ఎదురు మాట్లాడితే నాకు బీపీ లేచిందా ఇది తాగిందైతే దిగా నేను సంగతి చెప్తా కద్దల సత్తిగా ఇవాళ నువ్వు నాకు దేవుని లెక్క ఎదురైనవురా లేకపోతే నా పని ఉత్తదావు నా పిల్లం పైసలేగా ఇంట్లోనే అడుగు పెట్టా ఈ అంపుల కన్నా కూర్చుంటా ఉండవానే పిల్లవా వసవా వసవా మామిడి తోటకు వసవా సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. వసవా వసవా మామిడి తోటకు వసవా 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 మామిడి తోటకు వస్తావా అంటానా అదేమన్నా బయట వాళ్ళైనా నా పిల్లమేనా ఏడికి విడిచిన వస్తుంది అబ్బా సరం బాడగా సరం బాడే అద్దురా అంటే గట్టిగా తాగిన ఇట్లా బెదిరించి తాగితే గిట్లనే కుతుకబడుతుంది ఉన్నవాడే ఏమైంది అక్క తగ్గుతాను మందు తాగినాక దగ్గు రాకపోతే ఏమత్తదే ఆ మందే ఎవరు ఇప్పించారు నీకు ఏమన్నా ఆగిపిస్తారే నువ్వు 90 పైసలు ఇవ్వండి ఇయ్యలే నీకు ఆపు తాగిచ్చిరు వాసన వస్తుందా ఏ వాసన వస్తుంది పాడుగాను మంచి బ్రాండేనే దూరం ఉండు ఏమన్నా షీప్ లిక్కర్ తాగిందానే అంటే షీప్గా చూస్తారా నన్ను ఏదైనా మందు గదే వాసన ఏ నీ అవ్వ షీప్ లిక్కర్ తాగి షీక్ తింటే ఉంటది నా సావిరంగా నశాలానికి అంటుతుంది షీప్ లిక్కర్ అంటే ఏమనుకుంటానవే ఆపు తాగటోడు పెగ్గేసిండనుకో గిర్రని తిరుగుతాడు గిద్దడు ఇచ్చబోతాడు ఇక నువ్వు అడగలేక తావాలి ఖర్చంతా మొత్తం ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంతగానే ఎందుకు తాగుతాను మరి అరే ఆడ తాగిపించిండు నేను తాగుతానా తాగపోతే ఎట్లుంటది తాగిపిస్తా అంటే వద్దు అన్న అడుగుతానే నువ్వు 90కి ఇస్తారు తాగిపించటోని ఎందుకు అద్దా కడుపు నిండా తాగినా అదేదో కడుపు నిండి తినిరా తాగడెందుకు ఈ అక్క కడుపు నిండా తినుడు ఇంట్లో తినమానే బయట తినుడు ఎందుకు అయినా బయట ఫుడ్ తినద్దు ఆయిల్ ఫుడ్ మందు తాగితే కారాలు ఖరాబ్ అయితే నిలవదా ఇంకా చక్కని పూసైనట్టు సాత్రాలు బాగా చెప్తాను అగో సాత్రాలు చెప్పకపోతే సూత్రాలు చెప్పను నానే మంచి మాట కడుగుతా ఇస్తానవా అందుకే బయటికి పోయినా నా తెలివితోటి పైసలు సంపాదించుకున్నా కడుపు నిండా తాగినా అంత సీన్ లేదు నీకు పైసలు ఎక్కడి ఎవరు తాగిపిచ్చిరో చెప్పు నీ అవ్వ అంత సీన్ లేదని నువ్వే అంటానవా నా గురించి తెలిసి నీ గురించి తెలిసే అంటానా అంటే నాకు అంత సీన్ లేదా ఎక్కడిది నీకు అంత సీను నీ గుండె మీద నొట్టేసుకొని చెప్పు అలా నాకుండేందుకు మళ్ళా అగు సీన్ లేదని ఉత్తగా తీసేసినవేంది ఏం సీన్ లేనట్టు నువ్వేం పని చేస్తానవని నీకు అంత సీన్ ఉండడానికి అరే మాట ఉంటే చాలే మాటే పైసలు సంపాదిస్తుంది అర్థమైతుందా అంతగానం ఏ మాట చేసి పైసలు సంపాదించుకుంది ఆయన ఏం లేదే కంతర సత్తిగాడు వేరే టైం దగ్గర 10,000 తీసుకున్నాడు అది మాట్లాడంగా ఓరి కంతలోడా అరే బేగి అని
అన్ని పొట్టు పొట్టు ఇట్టిందే. అది చూసి నువ్వు ఎటు పోయేస్తానవరా సత్యమామ అంటే వేరే కాడికి పోయేస్తానంటే నువ్వు దాని దగ్గర అప్పు తీసుకున్నావు కదా, దాని పేరేమో గుర్తుకత్తలేదు కానీ దాని దగ్గర తీసుకున్నాడే. అది బేకా నుంచి దిగుతలేదు. ఈ మాట నేను అత్తమ్మ చెప్తా అంటే చెప్పకురా, నీకేం కావాలంటే మందు తాగిపి అంటే కడుపు నిండా తాగిచ్చిండే. ఏంది నువ్వు చెప్తా అంటే నీకు మందు తాగిపిచ్చిరా? మరి నువ్వు నింపుకొని వచ్చినావు, ఇంతంత కూర తెస్తే నేను కూడా తిందు కదా. ఎవరు చూడలేదు కదా. అరే మనిషి వచ్చిందే, మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా దొరకడా మళ్ళా కొనివంటది. అప్పుడు ఎప్పుడు అంటే మర్చిపోతారు, ఇప్పుడే పోయి అడుగుపో. అంతే అంటవానే? సరే పట్టుకత్త తీయి. సరే పట్టుకరా. మరి కొనిస్తాడంటవా? బాగా కొనిస్తాడు. ఇంత ముందు చెప్పినావు కదా చెప్తానంటే నీకు తాపిచ్చిండని, అట్లనే అను మళ్ళా. అంతే అంటది. నీ మందమైన కూర అడకత్తా. సరే రవలి, ఓ రవలి ఆగో. ఏంది రోజు గిట్ట వచ్చినావు? ఏం లేదే, నమ్మగుడు రోజు తాగత్తాండు. తాగినాడు సక్క రాక ఊగులు ఊక్కుంటా సోయి లేకుండా అత్తాండు. ఊగులు ఊక్కుంటా సోయి లేకుండా అత్తాండు. అయ్యో కంతగానం తాగుతాడానే? మరి మందు మర్చేటట్టు ఏదైనా మందు తాగిపిస్తేందే? అట్లా కూడా పోయించిందే రవలి. మందు పోయించిన కాడికెళ్ళి ఇంకెక్కువ తాగత్తాండు. ముందన్న కోటర్ తాగేటాడు, ఇప్పుడు 30 తాగేస్తాండు. అయ్యో మరి ఎందుకు పంపించినవే? కోట తాగిన సపరేట్ ఉండేటోడు కదా. ఎట్లయినా మీ శంకరే నయమే, అప్పుడు ఇప్పుడు తాగత్తాడు. నా మొగన్ లెక్క రోజు తాగడు. నా మొగుడు తాగడని నీకెవరు చెప్పిర్రే? ఆడ తాగుతాడు గాని ఊగాడు. మొగన్ని పట్టుకుని ఆడేడు అంటావేంది? అది పద్ధతి కాదే రవలి. నా మొగుని నేననుకుంటే మంది మొగులని అంటనానే. సరే నీ మొగని నువ్వు అంటేవి గాని నా మొగుడు మందు తాగుడు ఎట్లా బంద్ కావని? ఏం లేదే, ఇంకోసారి మందు తాగితే మామగారి ఇంటికి పోతే నేను ఇచ్చిపెట్టాను బెదిరి ఎట్టెట్లా మానడో చూద్దాం. సరేనే మరి పోయేత్త. సరిపోయే. నా మొగుడు కూర తెత్తా అని వేయండు. తెత్తడు ఉప్పుకుంటూనే వస్తాడు. కట్టమే ఉంది ఈ తాగుబోతం తోటి. అగో ఈ శంకర్ గాడు ఏంది మా ఇంటి దిక్కి వస్తాడు. వానికి తాగిపిగానే తాగిపిత్తి. ఓ శంకర్గా మా ఇంటి దిక్కు ఎందుకు వచ్చినవురా? నీ ఇంటికి వచ్చిన ఏమన్నా అంటన్నా అత్తున్నదా? ఉన్నది. సరే నువ్వు నాకు మందు తాగిచ్చినవా కదా, నీ బిడ్డ కూర చేయలేదా అంటాంది. మరి నేను తాగిన కానీ దానికి తెలిపియద్దా? అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయాలంటాను? కూరకు పైసలు కూర కొంట పోతా. అరే శంకరిగా ఇది న్యాయం కాదురా. దొరికించుకొని ఇరికిస్తున్నావురా నువ్వు. ఇరికిచ్చులేదు కాండ్రకిచ్చులేదు గాని నువ్వు కూరకు పైసలు ఇస్తావా? అత్త చెప్పన్నా. అత్త అద్దురా, చికెన్ సెంటర్ అయినా ఫోన్ చేస్తా, నువ్వు తీసుకోపో. సరే మామా, థ్యాంక్ యూ, ఎంజాయ్. ఇంతటి గోసకే ఉన్నది. అబ్బా సత్యమామ దేవుడు. నీ అవ్వ చికెన్ సెంటర్ అయినకు ఫోన్ చేసిండు. శంకర్ గారు వస్తే చికెన్ అన్నాడు కానీ ఎంత అన్నో ఏం చెప్పలే. నేను చికెన్ సెంటర్ కడివేనా? సత్యమామ ఫోన్ చేసిండంటే చేసిండు శంకరి నీకు చికెన్ ఎంత ఇవ్వాలని అన్నాడు. నీ అవ్వ కిలోనో 1/2 కిలోనో చెప్తా అనుకున్నా. ఇక దొరికిందే ఛాన్స్ అని 3 కిలోల కూర తెస్తానా, 2 కిలోలు ఫ్రై చేస్తా, కిలో సూప్ పెట్టువంట. తిన్నాక ఏమన్నా అంటాడా అంటే, ఏ మామా ప్యాకెట్ ఆడి 10,000 కూడా కొట్టుకోలేదు, అత్తకు చెప్తాను అప్పు తీసుకున్నా అని చెప్తా. గందుకే సప్పుడు వేయడు. ఇంకో అదృష్టం అంటే గిట్టనే కలిసి వస్తుంది. రవలి ఆగో, ఏం చేస్తానవే? పూలు చూస్తారవా? చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వ నీతో అవ్వా. చామంతి పువ్వుల రంగేలి రవ్వ అంటే ఇలా రవ్వలి పేరు కూడా కలుతుంది. అర్థమైతుంది దానే. కూర లేపో అన్నావు, కుక్కిన పెయిన్లే కట్టన చూస్తావు. గింత కూర తెచ్చిన వంటలేవేందే? ఏంది కూర తెమ్మంటే గింతగానం తెచ్చినవేంది? గింతగానం ఇప్పించిండ కూర? మరి గట్లుంటాయి శంకర్ గారి తోటి, అర్థమైతుందా? ఇంత కూరనో ఎన్ని రోజులు తిందమే? కొద్దిగా పులుసు పెట్టు, కొద్దిగా ఫ్రై చేయి, అర్థమైతుందా? సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.
Bye. Please do subscribe this channel.